మనం చూస్తున్నామండి, దిగజారిపోయిన స్థితి, విశ్వాసంలో ఆత్మరంగంలో దిగజారిపోయిన స్థితి. ఈరోజు ఎంతోమంది అంచె దినాల్లో చూస్తున్నాము. క్రైస్తవులు ప్రతి ఒక్కరూ వారి నీతుల గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వారి గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వారు ఎంత విశ్వాసులు అనే దాని గురించి మాట్లాడుతూ, దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా, దేవుని హృదయానికి విరోధంగా జీవిస్తున్న వారు ఎక్కడ చూసినా కనబడుతున్నారండి. ఈ వాక్యం వింటున్న వారు, నేను వెళ్ళే ఈ ప్రశ్నల్లో లేకపోతే ఈ పాయింట్స్లో మీరు ఎక్కడన్నా ఆ స్థితిలో దేవునికి విరోధంగా ఉన్నారా పరీక్షించుకోమని తెలియజేస్తానండి. మొదటగా చూస్తే, ఎందుకని ఒక మనిషి దిగజారిపోతాడు? మొదటిగా దిగజారిపోతానికి కారణం ఏంటంటే, మనం ఎక్కడ సమయం గడుపుతామో దానికి తగినట్టుగానే మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అనవసరమైన వ్యక్తులతో సమయం గడిపితే ఆ అనవసరమైన వ్యక్తుల ప్రభావము మన మీద ఉంటుంది. అవసరమైన వ్యక్తులు, జ్ఞానితో సమయం గడిపితే ఆటోమేటిక్గా దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతలు ఏమని, వాడు కూడా జ్ఞానిగా ఉంటాడంట, వాడు చేసే పనులు జ్ఞానంతో ఉంటాయంట. ఈవెన్ హీ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్, అట్లీస్ట్ హీ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఈరోజు ఎటువంటి వారితో మనం సమయం గడుపుతున్నాం? ఎందుకంటే దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 ఒకసారి చదువుతామండి. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. ఎలాంటి వారు మీ స్నేహితులు? ఎలాంటి వారు మీ సహవాసం? ఈరోజు చాలామంది, నాకు లాభం కలిగితే చాలు, నాకు తోడు ఉంటే చాలు, నా పోరు వింటే చాలు. బీ కేర్ఫుల్. నీ పోరు వినేవారు లేకపోతే నీ మాటలు వినేవారు తప్పుడు వారు అనుకో, యు గెట్ ద రాంగ్ అడ్వైస్, యు గెట్ ద రాంగ్ ఇంప్రెషన్, యు గెట్ ద రాంగ్ పర్స్పెక్టివ్. తప్పుడు రీతిగా నడిపించబడతారండి. చాలా జాగ్రత్త. ఇంకా దేవుని వాక్యం చూస్తే, మొదటి రాజులో 11:4 చూస్తే, సొలొమోను గొప్ప జ్ఞాని తప్పుదారి పోతానికి, దేవునికి విరోధంగా పోతానికి కారణం ఏంటో చదువుతాం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, ఎవరినైతే దేవుడు పెళ్లి చేసుకోవద్దురా బాబు అని ముందే చెప్పాడు, ఎవరితో అయితే కలవద్దురా బాబు అని ముందే చెప్పాడు, అదే చేశాడంట. దాన్ని బట్టి ఏం జరిగింది? అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయింది. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోమును అమోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు తన నడత నడిచి, తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవా అనుసరింపలేదు. దాన్ని బట్టి ఏమైందండి? చివరికి అంతం ఏంటో ఎందుకంటే ఎంతో మంది అనుకుంటాం, నాకు జ్ఞానం ఉందిలే, ఐ హ్యావ్ కంట్రోల్, ఐ నో హౌ మచ్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్, ఎంతవరకు నేను వారితో కలవాలో నాకు తెలుసు, ఏ లిమిట్ వరకు ఉండాలో నాకు తెలుసు, ఎంతవరకు మాట్లాడాలో నాకు తెలుసు, నాకు ఈ పనే వరకే నేను ఉంటాను, ఈ స్థితి వరకే నేను ఉంటాను, ఈ సహవాసం వరకే నేను ఉంటాను, ఐ నో మై లిమిట్స్ అనే రీతిగా గొప్ప జ్ఞానులుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ ప్రపంచమైన మనుషుల జాతిలోనే అందరిలో యేసు కాకుండా జ్ఞాని అని పిలబడే వ్యక్తిలో సొలొమోను ఏంటంట, తన భార్యలు తన హృదయాన్ని తిప్పివేశారంట. అన్య భార్యలు, సహవాసం చేయకూడని వ్యక్తులు ఆయనతో సహవాసంతో వచ్చిన వెంటనే దేవునికి శత్రువుగా మారతం చూస్తున్నాము. దేవుడు అక్కడ చూస్తానండి, సామెతలు 13:20, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. చెక్ యువర్ సరౌండింగ్స్. మన సమయం వ్యర్థమైన వాటితో, వ్యర్థమైన వ్యక్తులతో సహవాసం గడుపుతంతో మన జీవితము దేవుని దగ్గర నుంచి దూరంగా పోతాం. రెండోది, వ్యర్థమైన వ్యక్తులు, వ్యర్థమైన సమయము, వ్యర్థమైన స్థలాలు. ఈరోజు చాలామంది వ్యర్థమైన స్థలాలకు వెళ్తున్నారండి, వ్యర్థమైన స్థలముల్లో తిరుగుతున్నారండి. చాలామంది అనుకుంటారు, నా పని ఎలాంటిది, నా వృత్తి ఎలాంటిది, నేను చేసేది ఎలాంటిది. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ టు మేక్. నువ్వు ఎంతనా చెప్పుకోవచ్చు, యూ కెన్ సే డిఫెండ్ యువర్ సెల్ఫ్. మరి కుటుంబం ఎలా నడుపుతుంది, మరి జీవితం ఎలా ముందుకెళ్తుంది, మరి బ్రతుకు ఎలా బ్రతుకుతాను, మరి ఈ వృత్తి లేకపోతే నాకు ఏమవుతుంది. దెర్ ఇస్ ఆల్వేస్ రైట్ థింగ్ అండ్ ద రాంగ్ థింగ్. ఎనీథింగ్ కెన్ బి రైట్, ఎనీథింగ్ కెన్ బి రాంగ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. కానీ దేవుని వాక్యం తగినట్టుగా ఏది సరైనదో అది సరి. దేవుని వాక్యంలో మనం గమనించాలండి, దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవుని కంచెలో, దేవుని కాపుదలలో, దేవుని నిబంధనకు తగినట్టుగా జీవిస్తారో, దేవునితో అగ్రిమెంట్లో సరిగా ఉంటారో, దేవుడే వారికి సూపర్ న్యాచురల్ ఫేవర్, దేవుడు వారికి సూపర్ న్యాచురల్ సక్సెస్, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, సూపర్ న్యాచురల్ ఆపర్చునిటీస్. ఎవరికి కలగదేమో మీకు కలుగుతుంది,
ఎవరికి జరగదేమో మీకు జరుగుతుంది, ఎవరికి ఈ అవకాశం రాలేదేమో మీకు వస్తుంది. దేవుడు చేయగలిగిన దేవుడు అండి. కానీ మనం అనుకుంటాం ఈ తప్పుడు పనులు చేసుకుంటూ, ఈ తప్పుడు స్థలాల్లో నిలబడుతూ పర్వాలేదులే ఇది నా వృత్తి, ఐ కెన్ బీ బెటర్. ఒక సహోదరుడు ఇదే రీతిగా మంచిగా రక్షించబడి దేవుని పరిచయంలో చక్కగా వాడబడిన ఒక సహోదరుడు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. ఏంటి ఉద్యోగం? పార్ట్ టైం జాబ్. అందరూ అన్నారు ఇంత మంచి ఆపర్చునిటీ, చాలా పెద్ద బిజినెస్ అది, అంత పెద్ద ఆపర్చునిటీ అందరికి రాదు. ఓ ఇఫ్ యూ మిస్ ఇట్ యు ఆర్ అ ఫూల్, లైఫ్ టైం ఆపర్చునిటీ నాక్స్ ఓన్లీ వన్స్. ఓ సజెషన్ వద్దయ్యా, దేవునికి అంగీకారమా? నన్ను అడిగాడు ఎలామంటారన్నా, నేను దేవునికి అంగీకారమా, దేవునికి ఇష్టమా? కాదు. మరి వెళ్ళమంటావా అన్న ప్రశ్న ఏంటి? దేవుడికి ఇష్టం లేనిది నువ్వు ఎలా చేయగలుగుతావు? దేవుడు చేస్తాడు ఆ పని? చేయడు. దేవుడు చేయడు. చాలా మంది యేసు ప్రభు పాపులతో భుజించలేదా అండి, వ్యభిచారంతో కూర్చోలేదా అండి? యేసు ప్రభు బార్కి వెళ్ళి కూర్చోలే, వారు వచ్చి యేసు ప్రభు దగ్గర కూర్చున్నారు. చదవండి వాక్యం సరిగా. ఆయన బోధిస్తే వ్యభిచారులు వచ్చారు, వ్యభిచార గృహంలోకి పోయి వ్యభిచారం చేస్తూ ఉంటే ఆయన కూర్చోలేదు. బీ కేర్ఫుల్, యూఆర్ ట్రైంగ్ టు ట్విస్ట్ ద వర్డ్ వెరీ మచ్. బీ కేర్ఫుల్. తాగుబోతులు తాగుతా కూర్చుంటే యేసుప్రభు అక్కడ లేడు. వారు ఆయన దగ్గరకు వచ్చారు. చెప్పయ్యా నువ్వు ఏదో చెప్తున్నావు అంట, జీవపు వాకులు చెప్తున్నావు అంట, నేను వింటాను రా చెప్పు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకు తగినట్టుగా వాక్యాలను ఎంత కావాలంటే మలిచేసుకుంటున్నాం. బీ వెరీ కేర్ఫుల్. ఈ సోదరులు చెప్పినప్పుడు వద్దయ్యా అన్నది అప్పుడు అక్కడ మాయమైపోయాడు. నో కాల్, నథింగ్. ఎక్కడికి పోయాడు? అక్కడికి చేరాడు. సంవత్సరం తర్వాత వార్త ఎక్కడి నుండి వచ్చింది, దెయ్యాలతో పట్టి పీడించబడి నో హోప్, డిప్రెషన్లో ఉన్నాడంట, సివియర్ డిప్రెషన్లో ఉన్నాడంట. మిమ్మల్ని కలవాలంట, రమ్మని అర్జెంటుగా రమ్మని రాలే. ఒక మనిషిని చూస్తా కూడా రమ్మంటే దేవుని దగ్గరకు వస్తాడంటారా? నాట్ రీ. డిప్రెషన్ లైఫ్, ఫెయిలియర్ లైఫ్, చక్కని జీవితం, కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టి డబ్బులు కొరకు పోయాడు. ఈరోజు చాలామంది అక్కర్లేని స్థలాలకు పోయి థింకింగ్ దట్ ఐ యామ్ ఫైన్, అంధకార లోయల్లో సంచరించిన నాకు ఏ భయం లేదు. అవునా? దేవుడు నీ పక్కన ఉన్నాడో చూసుకో. దేవుడు నీ పక్కన ఉంటే పర్వాలేదు, దేవుడు నీ పక్కన లేకపోతే కష్టం. దేవుడు నీకు ఇచ్చే అవకాశం ఏది, దేవుడు నీ ముందు తెరిచే తలుపు ఏది ఆయనకి విరోధమైంది కాదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎప్పుడు మీ జీవితంలో ఆయనకి విరోధమైన తలుపు తెరవడు, ఆయనకి అంగీకారమైన తలుపు తెరుస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మూడో చెప్తున్నాను, మన జీవితంలో మనం ఏమి వింటున్నామో చాలా ముఖ్యమండి. వాట్ ఆర్ యూ హియరింగ్? ఈరోజు మనం వినే పోడ్కాస్ట్లు ఏంటి, ఇంకో మాటలు చెప్పాలంటే వాట్ ఈస్ దట్ యూ బ్రౌజ్, వాట్ ఈస్ దట్ యూ వాచ్? మనం వినేది చాలా ఇంపాక్ట్ మన జీవితంలో చేస్తుందండి. దేవుడు వాక్యం చూస్తే మనకందరికీ బాగా తెలుసు, రోమిలికి రాసిన పత్రిక 10లో వినుట వలన విశ్వాసం కలుగుతుంది 10:17లో. కానీ అదే సమయంలో దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దేవుని వాక్యము వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని పైన, దేవుని వాక్యం వినకుండా అపవాది మాటలు వింటే ఎవరి మీద విశ్వాసం వస్తుంది? అపవాది పైన, దేవుని పైన కాదు. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యము వినటానికి సమయం లేదు, దేవునితో సహవాసం చేస్తానికి సమయం లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తానికి, దేవుని సన్నిధిలో కూడి ఇలాగ చేరటానికి సమయం లేదు. పండగ రోజు వస్తారు చూడండి, సరిపోవు స్థలాలు. పండగ రోజు అటెండెన్స్, యేసు పుట్టాడంట, వచ్చాను, అటెండెన్స్, పుట్టాడంట, చూసిపోదాం. చూశాను, నా దారిలో నేను పోయాను, నా బ్రతుకు నాదే. మరలా సంవత్సరం అంతలో నూతన సంవత్సరం వస్తాను, ప్రభా నన్ను ఆశీర్వదించే ఈ సంవత్సరం నాకు వాగ్దానం, ఒక కాగితం తీసుకుంటాను, అయిపోయింది, నా దారిలో నేను పోతాను. నో, ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ కండిషన్స్. No promise that God is giving you is without conditions. Remember that. You say God's love is unconditional. Remember, ఆయన హద్దు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు ఎలా పడతా అలా జీవిస్తానికి కాదు. There is terms and conditions that you live right, but his love towards you is unconditional. కానీ నువ్వు ఆయనకి విరోధంగా జీవిస్తూ ఉంటే చూస్తున్నాం కదా, చదివాం కదా, ఆయనే వారిని నాశనం చేసిపోయాడంట, గొప్పోళ్ళని వారిలో నాశనం చేసిపోయాడంట. మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు కృప కలిగిన దేవుడే, కానీ మన దృష్టి తప్పుగా పోతే దేవునికి శత్రువులుగా మారుతాం. ఈ వాక్యం వింటాం, మనం పరీక్షించుకోవాలి, మన ఆశలు ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ అవర్ ప్యాషన్స్. ఎందుకంటే ఒక దిగజారిపోయిన స్థితిలో ఉన్న వాడిని ప్యాషన్స్ చూస్తే స్వార్థము,
అన్ని నాది, నాకు, నేనే. ఒక వ్యక్తి ప్రారంభము ఎక్కడ దిగజారిపోతాడంటే ఇట్ ఆల్ ఇన్ ద హార్ట్. ప్రారంభమైదంతా హృదయం అంట. ప్రోబ్స్ 14:14 ఒకసారి వేగంగా చదువుదామండి. భక్తి విడిచిన వాని మార్గములు, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. ఇట్ ఇస్ ఆల్ ఇన్ ద హార్ట్. నీ హృదయాన్ని బట్టే నీ బ్రతుకుంది. దేవుడు అవకాశం కూడా అదే ఇస్తున్నాడండి. నీ హృదయం ఎవరికి ఇస్తావు? ఇవ్వాల్సింది నీవే, దేవుడు లాక్కోడు. అపవాది కూడా లాక్కోలేడు, మోసపరిచి తీసుకుంటాడు. జ్ఞాపకం చేసుకో. వాడు మోసం చేస్తే నువ్వు అప్పచెప్తున్నావు. కానీ దేవుడు వాక్యం చూస్తే దేవుడు అంటాడు, ప్రియుడా నాకు ఇవ్వయ్యా, నాకు ఇవ్వమ్మా, నేను చేస్తాను, నేను చక్క పెడతాను, నేను నడిపిస్తాను, నా నిబంధనలోకి రా. ఎందుకంటే మన హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగింది అనేది దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మన హృదయం ఎలాగ ఉంది? మీ హృదయం ఎలాగ ఉంది? మీ హృదయంలో నెమ్మది ఉందా? తృప్తి ఉందా? ఆయాసం ఉందా? కలవరం ఉందా? టెన్షన్ ఉందా? హైపర్ టెన్షన్. ఏంటి? ఏమైతుంది అన్నిటికీ టెన్షన్. కొంతమంది చూడండి, దేనికి సమాధానంతో ఉండలేరు. మాత్రలు ఎన్నేసుకున్నా కూడా దిగదంటావాలి. ఎప్పుడు చూసినా ఆందోళన 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 బ్రతుకు. జాగ్రత్త. దేవుని నమ్మిన వారు సమాధానంతో సుఖంతో జీవిస్తారండి. సమాధానంతో దేవుడు నన్ను నడిపించే దేవుడు. మన హృదయం ఎలాగుందో చూసుకోవాలి. అదే రీతిగా మన హృదయం ఎలాగుందో దాని తగినట్టుగా మన బ్రతుకు అంతా వెళ్తుందని జ్ఞాపకం చేసుకోండి. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి. దిగజారిపోయిన బ్రతుకు కలిగిన వాడు మొదటగా తన్ను తాను హాని చేసుకుంటాడు. ఒక వ్యక్తి దేవునికి దూరంగా పోతున్నాడంటే, దేవునికి విరోధంగా పోతున్నాడంటే ఫస్ట్ కీడు తనకు తను తెచ్చుకుంటున్నాడు. యూ బ్రింగ్ డిజాస్టర్ అపాన్ యూ. గాడ్ ఈజ్ నాట్ గోన్ బి అఫెక్టెడ్. యూ బ్లాక్ స్లైడింగ్. నీవు దేవుడికి దూరంగా పోతే దేవుడు ఏదో దేవునికి దెబ్బ తగులుతాం కాదు, దేవునికి అవమానం కలుగుతాం కాదు. నీకు దెబ్బ, నీ జీవితం అవమానం, నీకు నష్టం. దేవుడు చేసేదానికి కృతజ్ఞత లేకపోతే మనకి నష్టం. కానీ మీకు మాత్రం నష్టం వెళ్ళిపోతారంటే కాదు. ఎవరైతే దిగజారిపోతున్నారో వారి చుట్టూ ఉన్న వారు కూడా నష్టం అంట. వారి పిల్లలకి నష్టం, వారి కుటుంబానికి నష్టం, వారు కలిగిన సమస్తానికి నష్టం. ఈరోజు చాలామంది దేవుని దగ్గర నుంచి దూరంగా పోయి వారు నష్టపరుచుకుంటూ వారు కలిగిన కుటుంబాన్ని నష్టపరుస్తున్నారండి. ఓ తండ్రి తల్లి మిమ్మల్ని వేడుకుంటున్నాను, క్రీస్తు నామంలో మీ పైన ఉన్న ఒత్తిడి, మీ జీవితంలో మీరు చేయలేని కార్యాలు బట్టి మీ బిడ్డల్ని, మీ కుటుంబాలని కలవరంతో, ఆయాసంతో, సమాధానము లేని పరిస్థితుల్లో నడిపిస్తున్నారా? ఈరోజు దేవుడు ఒకటే తెలియజేస్తున్నాడండి, నేను నిన్నెంతనా నడిపించగలిగిన దేవుడు, నేను నీకు ఎంతనా చేయగలిగిన దేవుడు. కానీ నీవైతే కృతజ్ఞత కలిగి లేకపోతే నేనేమి చేయలేను. దేవుని దగ్గర మనం సంబంధం చూసినప్పుడు గాడ్ లుక్స్ అస్ యాజ్ ఎ రిలేషన్. ఆ రిలేషన్ చేసినప్పుడు గాడ్, దేవుని వాక్యం ఉంటుంది, భర్త లేని వారికి ఆయన భర్త అయి ఉంటాడంట. ఎక్కడ వాక్యంలో భార్య లేని వారికి నేను భార్యనే ఉంటానని చెప్పాడా? గాడ్ కెన్ నెవర్ బి ఎ వైఫ్, ఈజ్ ఆల్వేస్ ద హెడ్. అదే సమయంలో చూస్తే తండ్రి లేని వారికి నేను తండ్రినై ఉంటానంటాడు. ఎక్కడన్నా పిల్లలు లేని వారికి నేను పిల్లలనై ఉంటానని చెప్పాడు దేవుడు. కెన్ నెవర్ బీ యువర్ చైల్డ్, ఈజ్ యువర్ ఫాదర్, ఈజ్ యువర్ అబ్బా. ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఈరోజు చాలామందికి తండ్రి అనే క్యారెక్టర్ తెలియదు. హీఈస్ ద ప్రొవైడర్, హీఈస్ ద డిఫెండర్, హీఈస్ ద ప్రొటెక్టర్. దేవుడు అంటాడు, నేను నీకు చూపిస్తాను, నేను నీకు ఇస్తా. నీకు ఏదైనా కీడు వస్తే నేను చూసుకుంటా, నేను నిలబడతాను నీ పక్షాన, నేను నిన్ను కాపాడుతా, నా ప్రాణాన్ని నీ కొరకు పెడతాను. కావాలంటే కంటి పాపలాగా నిన్ను కాచి కాపాడే దేవుణ్ణి, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్న దేవుణ్ణి, తల్లి అయినా తల్లి మరచినేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పిన దేవుణ్ణి. ఈరోజు దేవుడు అంత గొప్పగా ప్రేమిస్తున్నాడండి. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్తారండి, ఎన్నో ఆపదలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో విషయాల్లో దేవుడు నా జీవితంలో కార్యము జరిగించాడు అన్నవారు ఉంటే చేతులతో హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. మరి ఇప్పుడు ఎందుకు కలవరం? వై ఆర్ యు సో వరీడ్ నౌ? తన సొంత కుమారుని నీ కొరకు సిలువ పైన నగ్నంగా సిలువ వేసిన దేవుడు చిన్న సమస్య నీ జీవితంలో చేసి పెట్టలేడా? నిన్ను ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఉన్న చిన్న పోరాటంలో పరిష్కారాన్ని ఇవ్వలేడా? ఈరోజు మనం చాలాసార్లు ఆయన చేసినవి అనుభవిస్తూనే నాకు ఇంకా లేదే, నాకు ఇంకా ఇవ్వలేదే, నాకు ఇంకా జరగలేదే, ఇదిగో ఇది అనుభవిస్తున్నావు, రేపు ఏమవుతుందో,
ఇదిగో ఇందులో ముందుకు అడుగు తీసో, ఆ తర్వాత ఏమవుతుందో. స్టాప్ వరీయింగ్, స్టాప్ వరీ. నమ్మదగిన దేవుడు ఉన్నాడండి. దేవుడు కోరుతున్నాడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను పిలుచుకున్నా, నిన్ను నా నిబంధనలో పెట్టుకున్నా, మన ఇద్దరి మధ్య నిబంధన ఉంది, కలిసి జీవించాలి. కానీ మనమైతే కేవలం అవసరతలు తీర్చుకున్న వారుగా, ఏదో తాత్కాలికమైన వాటిని కోరుకున్న వారుగా, ప్రతి దానికి కలవరపడుతూ దేవుడే లేనట్టుగా ఈ రీతిగా జీవిస్తున్నామండి. సర్వము విడిచిన క్రీస్తు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి అమూల్యమైన రక్తాన్ని చిందించి ఈరోజు క్రీస్తు సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నామంలో మనకు రక్షణ, అన్ని నామముల కన్నా పైనామం ఆయన నామం. ఆయన నామంలో మనకు రక్షణ, విమోచన, విడుదల, స్వస్థత అన్ని యేసు నామంలో ఉన్నాయి. ఈ రోజు ఉన్నాయి. పాత నిబంధనలు మనం ఏదంతా చదివామో అదంతా నూతన నిబంధనలు ఈ రోజు యేసు నామంలో, యేసు ద్వారంగా మనకు ఉందండి. దేవుడు అంటాడు, నమ్ముతావా? నమ్మితే నీకు జరుగుతాయి. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముతున్నావా? ఈరోజు నమ్మకపోతే ఏది చేయలేడు దేవుడు. ఈరోజు మన జీవితంలో వీఆర్ సో ఆక్యుపైడ్ విత్ అన్నెసరీ థింగ్స్. ఎందుకంటే లోక దృష్టి, లోక వ్యక్తుల మాటలు ఎక్కువ వినబడుతున్నాయి. దేవుని మాట వినటానికి లేదు. ఎంతమంది చెప్పగలుగుతారు, దేవుడితో నాకు వ్యక్తిగతంగా సమయం ఉంది? యూ డోంట్ హ్యావ్ టైం, యూ సే ఐ హ్యావ్ నో టైం, నో టైం, నో టైం. దేవుని సన్నిధిలో సమయము ఒంటరిగా మనుషుల మాటలు విడిచిపెట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడా? దేవుడు తప్పకుండా మాట్లాడతాడండి. దేవుడు అనేక రీతిలుగా మాట్లాడతాడండి. దేవుడు వివిధ రీతిలుగా మాట్లాడతాడు. దేవుడు ఎలాగ మాట్లాడినా చివరికి మన ఆత్మకు తెలియజేయబడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన ఆత్మకు తెలియజేస్తాడు. నువ్వు చదివినా, నువ్వు వినినా, నీవు చూసినా చివరికి నీ ఆత్మకు తెలియజేయబడుతుంది. నీ ఆత్మ నుండే నీవు విశ్వాసంతో నీ మనసులో చెప్పగల, మనసా ఊరుకో, ఓ నా మనసా ఊరుకో. ఎందుకంటే ఈ మనస్సు డిసైడింగ్ పాయింట్ అన్నిటికి. నేను చెప్తాను కొన్నిసార్లు చెప్పాలి, ఊరుకో. దేవుడు చూసుకుంటాడు, ఊరుకో. ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చాలా మందితో. దేవుడు అడుగుతున్నాడు, ఇంకెంత కథ దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతావు? ఓ నువ్వు నా బిడ్డవే, అవును, ఇశ్రాయేలీయుడివే, నువ్వు క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వ్యక్తివే నువ్వు. కానీ ఎంతకాలం దూరంగా పోతావు? నాతో ఉన్నానంటున్నావు, నా మందలో ఉన్నానంటున్నావు, నా అద్భుతాలు రుచి చూస్తున్నానంటున్నావు, నువ్వు ఆశ్చర్యాన్ని చూస్తున్నానంటున్నావు, నా అన్ని అనుభవిస్తున్నా అంటున్నావు, కానీ నాతో మాట్లాడతలేదే. నేను ఎంత చేసినా తృప్తి లేదే. నేను ఎంత నడిపించినా, సహాయం ఎంత ఇచ్చినా కూడా చాలు లేదే. దేవా నీకు స్తోత్రం అనే మాట రావట్లేదే. వాట్ హ్యాపెన్స్, వాట్ విల్ హ్యాపెన్, వాట్ ఇఫ్ థింగ్స్ గో రాంగ్? దేవుణ్ణి నమ్మిన వారికి వాట్ ఇఫ్ థింగ్స్ గో రాంగ్ అన్న మాట ఉండదండి. జ్ఞాపకం చేసుకోండి. ఆయన చిత్తంలో అడుగు తీసిన ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మ సహాయం ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నడిపించేవాడు ఆత్మే, పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటప్పుడు ఏ రీతికి నడిపించలేడు చెప్పండి? అన్ని రీతిలుగా నడిపిస్తాడు. అక్కడ చదువుతాం, మేఘ స్తంభం, అగ్ని స్తంభము. అంటే దేవుడు చేసే కార్యాలు విల్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇది దేవుడు తోడున్నాడు, ఇది దేవుడు జరిగిస్తాడు, ఇది దేవుడు నెరవేరుస్తాడు. మీ జీవితంలో మీరు చేసే పనుల్లో నెమ్మది లేకపోతే, ధైర్యం లేకపోతే దేవుడు మీ తోడున్నాడా అని పరీక్షించుకోండి. ఎందుకంటే దేవుడితో సహవాసం లేని వానికి జీవితంలో ధైర్యం ఉండదు. హీ మైట్ బి వరల్డ్లీ కాన్ఫిడెంట్, బట్ దెన్ వెన్ ఫెయిల్యూర్స్ కిక్స్ ఇన్, దెన్ హీ గోస్ డౌన్ ఇన్ డిప్రెషన్. కానీ దేవుడు మన తోడున్నప్పుడు పోరాటాలు ఉండవని కాదు, ఎర్ర సముద్రం ముందు నిలబడదని కాదు, తుఫాను లేకపోతే ఏ శత్రువుని రాడని కాదు. ఏది ఏమైనా ఆయన మన తోడు నిలబడితే మన ధైర్యంతో ముందుకెళ్తానికి అవకాశం ఉందండి. అన్ని విషయంలో జయముతో దాటుకుని పోతామండి. ఎంత ఎర్ర సముద్రమైన 2 పాయలు చేసేది దేవుడు, నువ్వు కాదు. దేవుని వాక్యం ఇంకా మొత్తం బైబిల్ మొత్తంలో చదువుతా, ఆయన ఆత్మ అంట, ద రువాహ్, ఆయన ఆత్మ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిందంట. ఈరోజు అదే ఆత్మ నిన్ను నడిపిస్తుందంటే ఏం బ్రతుకో, ఏంటో, ఏం జరుగుతుందో. ఇశ్రాయేలీయులకి మనకి తేడా ఏముంది? ఇంకా వారు అందుకనే సనిగి ఎడారులలోనే రాలిపోయారు అనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు నీవు దేవుని నమ్ముతున్నావా? ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు నిన్ను నిలబెడతాడని నమ్ముతున్నావా? ఇంతవరకు నడిపించిన దేవుడు అంతవరకు నడిపిస్తాడని నమ్ముతున్నావా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని నమ్ముతున్నావా? ఆయన ఏ విషయంలో చాలిన దేవుడు అని నమ్ముతున్నావా? అయితే తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మనం ఇక్కడ మీ నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? ఎలాగుంది మీ జీవితం? దిగజారిపోయిన బ్రతుకు, దిగజారిపోయిన తలంపులు, దిగజారిపోయిన పనులు. దిగజారిపోతామంటే దేవునికి వేరుగా పోతామండి, దేవునికి దూరంగా పోతామండి.
దేవునితో కాకుండా సమయం వ్యర్థమైన వ్యక్తులతో గడుపుతున్నారా? పరీక్షించుకోండి. దేవుడు లేని స్థలాలకు వెళ్తున్నారా? పరీక్షించుకోండి. దేవుడు లేని స్థలంలో దేవుడు నీ దగ్గర ఉండాలని కోరద్దు. దేవుని చిత్తంలో దేవుడు నడిపిస్తాడంటే నిన్ను దాటింపజేస్తాడు, కానీ అక్కడ నివసింపజేయుడు. జాగ్రత్త. ద ప్రామిస్ ల్యాండ్ ఈజ్ యువర్ ప్లేస్. ఐగుప్తి నీ నివాస స్థలం కాదు, ఎడారి నీ నివాస స్థలం కాదు, వాగ్దాన భూమి నీ స్థలము. ఈరోజు పరలోకము మన స్థలం అండి. ఏముంది పరలోకం అంటున్నామేమో, ఈ భూమిలో ఏది చూసినా కూడా పరలోకంతో పోలుస్తానికి సాటే లేదు. ఈ సృష్టి అంతట్లో సాటి లేదు పరలోకానికి, అంత ఘనంగా ఉంటుంది. ఆ ఘనతలో క్రీస్తు తానే నిన్ను అంగీకరిస్తాడంట. క్రీస్తు తానే నీతో నివసిస్తాడంట. క్రీస్తే ఆయన మహిమతో నిన్ను జీవింపజేస్తాడండి. మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు, ప్రతి అక్కరిని తీర్చే దేవుడు. ఈరోజు ఏంటి మీరు వినేది? దేవుని వాక్యం వింటున్నారా? వ్యర్థమైన మాటలు వింటున్నారా? వ్యర్థమైన సలహాలు వింటున్నారా? వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన కార్యములు. వాట్ కైండ్ ఆఫ్ ప్యాషన్స్ డూ యూ హ్యావ్? ఎలాంటి ఆశలు, ఎలాంటి కోరికలు కలిగి ఉన్నారు? మీ కోరికలు పరీక్షించుకోండి. మీ కోరికలు ఏదైనా దేవునికి అంగీకారంగా ఉన్నాయా, దేవునికి విరోధంగా ఉన్నాయా? నీవు తప్పుడు పనులు చేస్తూ దేవుడు నిన్ను అంగీకరించాలంటే అవ్వదండి. మన హృదయంలో ప్రారంభమవుతుంది అంత దోషము దేవుని దగ్గర నుంచి దూరంగా పోతానికి. దేవుని వాక్యంలో చూస్తాము, లూసిఫర్ కూడా పరలోకంలో వాడు తలుస్తూ వచ్చాడంట, వాడు పంటూ వచ్చాడంట. ఒక్క రాత్రిలో, ఒక్క రోజులో ప్రారంభమైంది కాదు. ఈరోజు నీవు ఆలయంలోనే ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు ఆలయానికి వస్తున్నావేమో, కానీ నీ తలంపుల్లో ఎక్కడో ఒక తలంపు దేవుడికి దూరంగా పోతుందేమో. Maybe you are serving, maybe you are worshiping, maybe you are God's pleaser, but is your heart close to God? ఎందుకంటే బైబిల్ మొత్తంలో చూస్తే the best example you see is Lucifer. దేవుని మహిమ ముందు ఉన్నవాడే, దేవుని సింహాసనం ముందు ఉన్నవాడే, దేవుని సింహాసనం ముందున్న వాడిలోనే లోపం ప్రారంభమైందండి. ఈ పాపపు జీవితము, పాపపు ప్రజలు, పాపపు లోకంలో ఉన్న నీకు ఇంకెంత శోధనలు ఉంటాయి, ఇంకెన్ని పోరాటాలు ఉంటాయి, ఇంకెంతగా అపవాది పొంచి ఉంటాడు. టెస్ట్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ సరౌండింగ్స్. దేవుని వాక్యం తెలియజేయట్లేదా? పరిశుద్ధాత్మతో నింపబడి ఉండమనిలే. ఈరోజు ఎందరో పరిశుద్ధాత్మతో నింపబడి ఉండలేదండి. అక్కర్లేని లోకపు కార్యాలు, డబ్బు, ఉద్యోగము, పేరు ప్రఖ్యాతలు, చదువులు, డిగ్రీలు, ఏది నిలిచి ఉండదు. అంత కొంతకాలమే, అంత తాత్కాలికమే. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా కూడా క్రీస్తు లేకపోతే వ్యర్థమేనండి. అడిగిన పరిశుద్ధాత్మ దేవా, నన్ను నింపయ్యా, నన్ను నింపయ్యా, నన్ను నింపు ప్రభువా, నన్ను నింపు ప్రభువా, నా జీవితాన్ని మలచయ్యా, నన్ను నడిపించయ్యా. బ్రేక్ మీ లార్డ్, మోల్డ్ మీ లార్డ్, హెల్ప్ మీ హోలీ స్పిరిట్. ఆహ్వానించండి, అడగండి. పరిశుద్ధాత్మ దేవా, నాకు సహాయం చేయ పరిశుద్ధాత్మ దేవా, నన్ను నడిపించి పరిశుద్ధాత్మ దేవా. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. ఇన్వైట్ హిమ్. ఏంటి మీ కలవరాలు ఏంటి? విడిచిపెట్టండి. ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టండి. యేసు నామములో మీకు జవాబండి, యేసు నామములో మీకు పరిష్కారం అండి, యేసు నామములో మీకు జయం ఉందండి, యేసు నామములో మీకు అన్ని విషయంలో సహాయం ఉంది. దేర్ ఇస్ హెల్ప్, దేర్ ఇస్ ప్రొవిజన్. అడగండి, దేవా నాకు నువ్వు కావాలి, యేసయ్యా నాకు నువ్వు కావాలి, యేసయ్యా నాకు నువ్వు కావాలి. చెప్పండి, యేసయ్యా నాకు నువ్వు కావాలి. ఇస్ యువర్ హార్ట్ రియల్లీ లాంగింగ్ హిమ్? నువ్వుగా నోరు తెరిచి యేసయ్యా నాకు నువ్వు కావాలంటే నిజంగా యువర్ డెస్పరేట్ ఫర్ హిమ్. లేదు, ఇంకా నోరు మౌనంగా ఉన్నామంటే ఇంకా ఏదో వేరే తలపులు ఉన్నాయి. ప్రయారిటీస్ ఆర్ సంథింగ్ ఎల్స్. Priorities are something else. God wants to be your number one priority. He does not want to be your second. He can never be your number two. అవును ప్రభు, పాప లోకంలో మేము బ్రతుకుతాం కష్టమేనయ్యా.
నీ ఆత్మ మమ్మల్ని అనుదినము నడిపించాలి, అనుక్షణము మమ్మల్ని నడిపించాలి ప్రభువా. నీ రక్తము మమ్మల్ని అనుదినము కడగాలి ప్రభువా. మేక్ us pure, make me pure, make us everybody pure Lord. నశించిపోతున్న వారు ఎక్కడ చూసినా కనబడుతున్నారు ప్రభువా. మేము వారితో పాటు నశించిపోయే వారిగా కాకుండా మా వెలుగుని మేము కాపాడుకున్న వారిగా, నిన్ను కలిగిన మేము వెలిగించబడి ఇతరులకి వెలుగును కనపరిచే వారికి ఉండడానికి సహాయం చేయ ప్రభువా. నీ ప్రేమ సువార్తను వారికి చెప్పాలంటే మాకు కృతజ్ఞత ఉండాలి కదా ప్రభా. మాలో కృతజ్ఞత లేనిది, మాలో నీ వైపు ప్రేమ లేనిది నీ ప్రేమను ఎలాగ తెలియజేస్తామయ్యా. ద్వేష హృదయము, కక్ష హృదయము, స్వార్థం హృదయము ఎప్పుడు కొండగా మాటలే కదా ప్రభువా, ఎప్పుడు నేరారోపణ మాటలే కదా ప్రభువా. Lord, give us love, Lord. ఈ ప్రేమతో మమ్మల్ని నింపు ప్రభువా. అయ్యా, ఈరోజు మమ్మల్ని చూసి నీ మొదటి ప్రేమను విడిచామన్న మాట రాకూడదు ప్రభువా. Lord, help us to love you more than ever, Lord. మునుపెన్నడూ ప్రేమించిన రీతిగా నిన్ను ప్రేమించాలని ఆశ ఉంది ప్రభువా. నీ ప్రేమ ఎప్పుడు గొప్పదే ప్రభా. నువ్వు నిన్నటికంటే ఈ రోజు ఎక్కువ ప్రేమిస్తలేదు, రేపు ఎక్కువ ప్రేమించలేదు. ఎందుకంటే యువర్ లవ్ ఇస్ మాక్సిమం. యు ఆర్ లవ్ లార్డ్. నీవే ప్రేమ ఉన్నావు, కానీ మాకు ప్రేమ నేర్చుకోవాలయ్యా. మేము ప్రేమ కలిగి ఉండాలయ్యా. ఫిల్లస్ ఇక్కడున్న ప్రతి ఒక్కరు హృదయం నీ వైపు చూడాలి. దేని విషయమై చింతించే వారికి కాకుండా నిన్ను కలిగిన వారు ధైర్యముతో నీతో సహవాసం కలిగిన జీవితంలో జీవించినట్లుగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి దర్శించి చేయబడిన ప్రతి నిర్ణయము, ఎవ్రీబడి హూ స్టూడ్ అప్ అండ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్, రెన్యూడ్ దేర్ అగ్రీమెంట్, లార్డ్ ఐ లీవ్ దెమ్ ఇంటు యువర్ హ్యాండ్స్ లార్డ్. నీవే పట్టుకో ప్రభువా. ఏ అపవాదికి వారి పైన యేసు నామములో అధికారం లేదని ప్రకటిస్తున్నాను. మేము దేవుని సత్తుని ధైర్యంగా ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నిన్ను ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని నింపు, సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, యాచదనంలో నీ కొరకు రోషం కలిగిన వారిగా, నశించిపోతున్న వారి కొరకు భారం కలిగిన వారిగా, మా కడుపు నింపిన వారిగా కాకుండా దేవా, నీ రాజ్యము నిమిత్తమై పనిచేసే భాగ్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దైవం నీవై